మీరందరూ ఏ డైట్ ఫాలో అయినా ఎంప్టీ స్టమక్‌లో మాత్రం లీటర్‌న్నర గోరువెచ్చని నీళ్ళు అస్సలు మిస్ చేయొద్దు. ఆ తర్వాత ఇలా దాల్చిన చెక్క, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకి బీట్రూట్, కోకోనట్ మిల్క్, చియా సీడ్స్ పుడ్డింగ్ చెప్పారు. సో, నేను బీట్రూట్, కోకోనట్ మిల్క్, కొంచెం క్యారెట్స్ కూడా వేసి ఆ జ్యూస్ తీసి అందులో చియా సీడ్స్ నానబెట్టాను. 1 అవర్ బిఫోర్ అండి. బ్రేక్‌ఫాస్ట్ తినాలనుకున్న గంట ముందే నానబెట్టాను. ఓవర్ నైట్ ఏం నానబెట్టలేదు. మంచిగా ఇలా సోక్ అయ్యాయి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న నట్స్ వేసుకోండి, ఏవైనా ఫ్రూట్స్ వేసుకోండి. మంచిగా ఈ పుడ్డింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినండి. చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంది. కోకోనట్ మిల్క్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. పుడ్డింగ్ మనకి తినడానికి చాలా బాగుంది. సో, మీరు కూడా ఈ పుడ్డింగ్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లంచ్ బిఫోర్స్ మళ్ళీ చియా సీడ్స్, హాఫ్ లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను. లంచ్‌లో 2 చపాతీ, సొరకాయ గ్రీన్ పీస్ కర్రీ తీసుకున్నాను. చపాతీ ఎలా చేశానంటే గోధుమ పిండి, 2 స్పూన్ల రాగి పిండి, ఇలా పుట్నాల పొడి కొంచెం వేసి చపాతీ చేశాను. ఈవినింగ్ స్నాక్స్‌కి ఇలాగ స్పైసీ పూల్ మఖానాస్ తిన్నాను. డిన్నర్‌లోకి ఇలాగ 2 జొన్న రవ్వ ఇడ్లీ విత్ పొడిలు